హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమిళ డిజైన్స్. ఈ వీడియోలో ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న స్లీవ్ డిజైన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అయితే ముందుగా హ్యాండ్ లెంత్ 10 ఇంచులు, దానికి 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 11 ఇంచుల దాకా అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజు 5.5 ఇంచులు, ఎక్స్ట్రాగా 2 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ డౌను 3 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 4.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా 2 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేలాగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా 1/2 ఇంచ్ దగ్గర నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ దగ్గరికి స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని అయితే ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని లైనింగ్ క్లాత్ వైపు అయితే పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుంచి అయితే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్స్ మొత్తం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేనైతే లేస్ యాడ్ చేస్తున్నాను. లేస్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా లేస్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా 4 ఇంచుల వెడల్పున క్లాత్ని అయితే తీసుకొని ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ కానీ లేదంటే 1/4 ఇంచ్ కానీ అక్కడికి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్తోనే కానీ దేనితోనైనా సరే ఇలా అయితే తిప్పేసుకోవాలి. అంతే లెంత్ ఎక్కువ ఉంటే కనుక సూది దారంతో అయితే తిప్పుకోవచ్చు. నేను లెంత్ తక్కువ ఉంది కాబట్టి ఇలా స్క్రూ డ్రైవర్తో అయితే తిప్పేసుకుంటున్నాను. ఇలా తిప్పుకున్న తర్వాత అన్నిటినీ ఐరన్ అయితే చేసేసాను. ఇలా ఐరన్ చేసుకుంటే మంచిగా నీట్గా అయితే కనిపిస్తుంది. అందుకని చెప్పేసి అయితే ఐరన్ చేసేసాను. ఇలా అన్ని పీసులని ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్లో ఫోల్డ్ చేసుకొని అక్కడైతే ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా అయితే మార్క్ పెట్టేసుకోవాలి అన్నిటినీ. ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇలా వైట్ స్టోన్ ఉండే ఫ్లవర్ లాంటిది అయితే తీసుకున్నాను. ఇలా సెంటర్లో మార్క్ పెట్టాము కదా, అక్కడైతే ఇలా సూది దారంతో అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఆ ఫ్లవర్ అయితే ఇక్కడ సెంటర్లో పెట్టేసి అయితే నేను స్టిచ్ చేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఏదైనా పూసలు కానీ ఏది కానీ వేసి అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇదనే కాదు. ఇప్పుడు మొత్తం ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సెంటర్ ఫోల్డ్ చేసుకొని సెంటర్లో అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇప్పుడైతే ఇలా సెంటర్లో పెట్టేసుకొని పిన్స్ అయితే పెట్టేసుకోవాలి, లేదంటే సరిగ్గా ఉండదు. అందుకని చెప్పేసి అయితే పిన్స్ పెట్టుకోవాలి. రెండు వైపులా పిన్స్ అయితే పెట్టుకోవాలి. సెంటర్లో ఉండే విధంగా చూసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే పై వైపు నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి, తిప్పకూడదు. ఇలా పై నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి చూసుకుంటూ. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ పిన్స్ని తీసేయాలి. తీసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయాలి. ఇంతే ఈ వీడియో. చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.